పరాశక్తి మూవీ రివ్యూ అండ్ ఫుల్ స్టోరీ. నమస్కారం ఫ్రెండ్స్. శివకార్తికేయన్ అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ, డాన్సులు మరియు ఎనర్జీ. కాని వీటన్నింటికీ భిన్నంగా ఒక సీరియస్ పీరియడ్ డ్రామాతో మన ముందుకొచ్చారు శివకార్తికేయన్. అదే పరాశక్తి. ఆకాశం నీ హద్దురా వంటి మాస్టర్ పీస్ అందించిన సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మన తెలుగులో కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలీ సినిమా కథేంటి? ఇది నిజంగా జరిగిన కథేనా? శివకార్తికేయన్ ఈ సినిమాతో తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా? ఈరోజటి మన వీడియోలో పరాశక్తి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాస్ట్ డీటెయిల్స్. ముందుగా ఈ సినిమాలో ఎవరెవరు నటించారో చూద్దాం. శివకార్తికేయన్ చెజియన్ అనే ఒక రైల్వే ఉద్యోగి పాత్రలో కనిపించారు. శ్రీలీల రత్నమాలగా ఒక బలమైన సామాజిక స్పృహ ఉన్న యువతిగా నటించింది. మనకి తెలిసిన గ్లామరస్ శ్రీలీల కంటే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తుంది. అథర్వ చెజియన్ తమ్ముడు చిన్నగా ఒక విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. జయం రవిమోహన్ తిరునాథన్ అనే క్రూరమైన పోలీసాఫీసర్ పాత్రలో ప్రతినాయకుడిగా మెప్పించారు. మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. ఇక కథలోకి వెళ్తే ఇది 1960ల నాటి మద్రాసులో మొదలవుతుంది. మన హీరో చెజియన్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. తన తమ్ముడు చిన్నను గొప్పగా చూడాలన్నదే అతని కల. కాని అప్పట్లో దేశవ్యాప్తంగా సాగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమం మద్రాసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. చిన్న ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటాడు. కాని చెజియన్ మాత్రం మనకెందుకు ఈ గొడవలు అని దూరంగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వ నిర్ణయాల వల్ల తన ఉద్యోగానికి, తన భాషా అస్తిత్వానికి ముప్పు వస్తుందో అప్పుడు చెజియన్లో ఆలోచన మొదలవుతుంది. కథలో అసలు మలుపు ఎక్కడంటే ఒక నిరసన ప్రదర్శనలో పోలీసాఫీసర్ తిరునాథన్ జరిపిన క్రాల్పుల్లో చిన్న మరణిస్తాడు. కళ్లముందే తమ్ముడు చనిపోవడంతో శాంతంగా ఉండే చెజియన్ ఒక విప్లవకారిగా మారతాడు. తన తమ్ముడి లక్ష్యాన్ని భుజాన వేసుకుని భాషా హక్కుల కోసం ఒక భారీ ఉద్యమాన్ని ఎలా నడిపించాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అణిచివేయాలని చూసిన తిరునాథన్ను ఎలా ఎదిరించాడు అనేదే మిగిలిన కథ. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. ఇది నిజమైన కథేనా? చాలామందికి ఉన్న సందేహం ఇది నిజంగా జరిగిన కథేనా అని. అవును, ఈ సినిమా బ్యాక్డ్రాప్ 100% నిజం. 1965లో తమిళనాడులో జరిగిన చారిత్రక హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా సుధా కొంగర ఈ కథను రాసుకున్నారు. అయితే చెజియన్, రత్నమాల అనే పాత్రలు కల్పితం, అంటే ఫిక్షనల్. కాని అప్పట్లో భాష కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది సామాన్యుల కథలను కలిపి ఈ సినిమాను ఒక హిస్టారికల్ ఫిక్షన్గా రూపొందించారు. నా రివ్యూ. నా అభిప్రాయం ప్రకారం ప్లస్ పాయింట్స్: శివకార్తికేయన్ నటన, సుధా కొంగర మేకింగ్ మరియు జీవి ప్రకాష్ బీజీఎం. సినిమాటోగ్రఫీ మనల్ని 1960ల కాలానికి తీసుకెళ్తుంది. మైనస్ పాయింట్స్: సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువే, అలాగే కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది, అంటే స్లో పేస్డ్. చివరి మాట: మీరు మాస్ మసాలా సినిమాలు ఆశిస్తే ఇది మీకు నచ్చకపోవచ్చు. కాని ఒక మంచి పీరియడ్ డ్రామాను, ఎమోషనల్ జర్నీని చూడాలనుకుంటే మాత్రం పరాశక్తి మిమ్మల్ని నిరాశపరచదు. మరి మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే శ్రీలీల పర్ఫార్మెన్స్పై మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.